అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచితాస్ వరల్డ్. ఈరోజు నుంచి మన ఛానల్లో నేను భగవద్గీత గురించి చెప్పబోతున్నాను. అంటే అసలు మనం భగవద్గీత ఎందుకు చదవాలి, భగవద్గీతలో అసలు ఏముంది, భగవద్గీత ద్వారా మనమేం నేర్చుకోవచ్చు. మామూలుగా భగవద్గీతని మాన్యువల్గా భావిస్తారు, జీవితానికి మాన్యువల్గా భావిస్తారు. ఎందుకంటే అంత జ్ఞానాన్ని ప్రసాదించాడు మనకు భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు. అయితే ఈ అసలు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఎన్ని శ్లోకాలు ఉంటాయో కూడా తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారు. చాలామంది భగవద్గీతని చదవాలి అని స్టార్ట్ చేస్తారు, కానీ వేరువేరు కారణాల వల్ల దాన్ని ఆపేస్తారు. దీంట్లో నేను కూడా ఒక బాధ్యుణ్ణి. అయితే మనం అందరికీ నేను దీన్ని సులభంగా అందించాలనుకుంటున్నాను. నేను ఈరోజు నుంచి 18 అధ్యాయాలను 18 ఎపిసోడ్స్ కింద వీడియోస్ చేసి డిజైన్ చేశాను. ఈ వీడియోస్ని నేను డైలీ ఒకటి పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. అయితే ముందుగా భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసుకుందాము. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో 1 నుంచి 6 వరకు ఉన్న అధ్యాయాలను కర్మయోగంగా భావిస్తారు. 7 నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాలను భక్తి యోగంగా భావిస్తారు. 13 నుంచి 18 వరకు ఉన్న అధ్యాయాలను జ్ఞాన యోగంగా భావిస్తారు. అయితే మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. అందులో 574 శ్లోకాలను కృష్ణుడు చెప్పగా 84 శ్లోకాలను అర్జునుడు చెబుతాడు. 41 శ్లోకాలను సంజయుడు చెప్తాడు. ఒక్క శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు చెప్తాడు. ఈ విధంగా శ్లోకాలను చెబుతారు. అయితే మీరందరూ కూడా నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడటానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. జై శ్రీకృష్ణ.